హాయ్ అండి. నోటికి ఎంతో రుచిగా ఉండే కొబ్బరన్నం అండ్ లంచ్ బాక్స్ కూడా అద్దరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసేసుకుందామా మరి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఇనుప మూకుడిని పెట్టుకొని దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పోపులు, హాఫ్ టీ స్పూన్ జీరా, హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. తర్వాత 3 లవంగాలు, 2 చిన్న దాల్చిన చెక్కలు, చిలుకలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక కప్పు కొబ్బరి తురుము అయితే వేస్తున్నానండి. కొబ్బరి తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము చేసుకోవడానికి కష్టంగా ఉంటే మిక్సీ జార్‌లో వేసుకున్న కొబ్బరి తురుము అయితే వచ్చేస్తుందండి. తర్వాత దీంట్లోనే 1 కప్పు కొబ్బరి తురుముకి 2 కప్స్ ఉడికించుకున్న రైస్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఈ కొబ్బరి తురుము అంతా రైస్‌కి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోనే నేతిలో వేయించిన జీడిపప్పు కూడా వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. బాయ్ బాయ్.